మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు ఎందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాల తాలూకు అనుకూలితలు కనబడుతూ ఉన్నాయి. రాహు లాభస్థానమందు, అష్టమ స్థాన స్థిత శుక్రుడు, అలాగే ఈ రాశి వారులకి ప్రత్యేకించి చంద్రబలం కూడా కనబడుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి సౌఖ్యవంతమైనటువంటి జీవనానికి అవకాశాన్ని ఇస్తుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషము కూడా ఈ రాశి వారికి తొలగిపోయినది. అందువల్ల కూడా కొంత ఉత్సాహంగా కాలాన్ని గడపబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకం తక్కువగా ఉంటుంది. ప్రతి పని చెయ్యాలి అనేటువంటి ఉత్సుకత మొదలవుతూ ఉంటుంది. కొంత ఉల్లాసంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యంతో పాటుగా కొంత పనులతోటి చక్కగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడా కూడా ఖాళీగా ఉండకుండా పలానా ప్రాంతానికి వెళ్ళడం, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతోటి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇంకా అనేక కొత్త అంశాల గురించి చర్చిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారిలో ప్రధానంగా కనబడతాయి. కొన్ని సందర్భాలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేగాక స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మీదైనటువంటి శైలిని ప్రదర్శించగలుగుతారు. అంటే మీరు ఏదైతే బలంగా అనుకుని లేదా బలంగా మీరు దేన్నైతే నమ్ముతూ ముందుకు వెళుతున్నారో ఇది మంచి చేస్తుంది, ఇది నా ఆలోచన, ఇలా వెళ్ళడం, ఇలా కుటుంబ సభ్యులతో చర్చించడం, మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ రకంగా మీరు ముందుకు వెళతారు. ఇక్కడ ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఏదైనా మనం చేయగలం, ఇలా వెళితే మనకి పని అవుతుంది, ఒకవేళ మనది కానప్పుడు, మన వల్ల కానప్పుడు ఇంకొకళ్ళ యొక్క సహాయాన్ని అర్థిస్తామనేటువంటి రీతిలో ఒక పాజిటివ్ వేలో ఇదంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనములు, వస్తువులు, వస్త్రములు ఇటువంటి వాటిపైన ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వాతావరణం ఉన్నది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము లేదా శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి. ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడిని అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ఆ పని ఒత్తిడి అంతా కూడా మీకు ఇష్టంగానే ఉంటుంది. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ బుద్ధిని యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.